మీ కళల ఫ్యాషన్ కి ఒక చిరునామా అవుట్ ఆఫ్ ఫ్యాంటసీ. నిషా అగర్వాల్ గారి ఆధ్వర్యంలో కుర్తీస్, శారీస్, లెహెంగాస్, కార్డ్ సెట్స్, కాటన్ సూట్స్, పార్టీవేర్ డ్రెస్సెస్, పార్టీవేర్ శారీస్, ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ అండ్ బెడ్షీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాదు ట్రావెల్ బ్యాగ్స్, తంజోర్ పెయింటింగ్స్, ఆర్గనైజింగ్ కిట్స్ అండ్ పౌచెస్, ఇంపోర్టెడ్ ఐటమ్స్ అండ్ మెనీ మోర్. మరిన్ని వివరాల కోసం మా స్టోర్ ని సంప్రదించండి. లొకేషన్ వచ్చేసి ముకరం చౌరస్తా, జగదాంబ కాంప్లెక్స్, మంచిర్యాల. మేము 24వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి మాకు జనాల్లో ఎంతో మద్దతు ఉంది. అందుకే మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. విజయానికి దగ్గరున్నామని ప్రజలకు తెలియజేయడానికి ఈ ర్యాలీ చేస్తున్నాం. అలాగే పెద్ద ఎత్తున గెలుస్తాం. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఏవైతే మనం ఈ ర్యాలీ చేసినామో ఈ ర్యాలీలో మేము ఎక్కడెక్కడైతే నడిచిన చోట రోడ్ లేదో ఆ రోడ్ని 1 సంవత్సరం లోపల గవర్నమెంట్ నుంచి వేయించే ప్రయత్నం 100% చేస్తాము. లేని ఎడల మేము రాజీనామా చేయడానికి వెనుకపోమని చెప్పి ఈ జనాల సాక్షిగా మాటిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని, ఈ ప్రజా బలాన్ని కల్పించిన నాకు, మా తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు. జై శ్రీరామ్. మన వాళ్ళలో మన యువత యొక్క సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఒకసారి మీరే చూడొచ్చు అన్న, కనిపిస్తుంది కదా యువత సపోర్ట్ ఏందనేది. ఒక వార్డు నుంచే కాదు, ప్రతి మండల కేంద్రం నుంచి యువమోర్చా నాయకుడు, ప్రతి ఒక్క యువమోర్చా నాయకుడు వచ్చిండు. యువమోర్చా నాయకుడు మీరు చూడొచ్చు, ప్రతి మండలం నుంచి ఉన్నారు. మళ్ళా మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు. మహిళామూర్తులు అందరికీ ధన్యవాదాలు. అలాగే నా తోటి సహచరులైన యువకులందరికీ, పెద్దవారికి ప్రణామములు, ధన్యవాదాలు. మీ ప్రచారంలో భాగంగా మన వాళ్ళలో ప్రధాన సమస్య ఏమైనా వెతికి తీశారు? అయితే మెయిన్గా 24వ వార్డులో ఇప్పుడు ఇది భవానీ నగర్ అని ఉంది. ఈ కాలనీలో మనకి రోడ్ల సమస్య ఒకటి ముఖ్యంగా ఉంది. వీధి దీపాల సమస్య ఉంది. రోడ్ల సమస్య వచ్చే సంవత్సరం లోపల పూర్తి చేస్తాం. వీధి దీపాలు గెలిచిన 10 రోజుల లోపలనే వీధి దీపాల ప్రాబ్లంని మొత్తం సాల్వ్ చేస్తాం. అలాగే ఇక్కడ ముందలున్న LIGలో పాత రోడ్డు అంటే అండర్ డ్రైనేజ్ చేయడం కారణంగా ఆ రోడ్డు ఇబ్బంది ఉంది. ఆ రోడ్డు ఇబ్బంది ఏదైతుందో దాన్ని గిట్టంగా వర్షాకాలం, ఇప్పుడు వచ్చే వర్షాకాలం లోపు దాన్ని మొత్తం నీట్గా చేపిస్తాం. అలాగే ఇంకో నీటి సమస్య ఉంది. ఇప్పుడు వచ్చే సమ్మర్లో నీటి సమస్య ఉండొద్దు, దాని LIG కాలనీలో నీటి సమస్యను పూర్తి చేస్తాం. అలాగే మీదకి వెళ్తే మన రైతు బజార్ దగ్గర రోడ్డు సమస్య ఉంది. ఆ రోడ్డు సమస్యను కూడా తీరుస్తామని చెప్పి జనాలకి మాటిస్తున్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఉన్న సమస్యలు అయితే వీధి దీపాలు ఒకటి, రెండోది రోడ్డు సమస్యలే. వచ్చే సంవత్సరం లోపల రోడ్డు సమస్యలు అన్నింటినీ పూర్తి చేస్తాం. వీధి దీపాలని వచ్చిన 10 రోజుల్లో చేస్తాం. అలాగే ఇంకోటి ఉంది మా ఆశ, అంటే మీరు ఇక్కడ చాలామంది ఇందోర్ వెళ్ళి ఉంటారు. ఇందోర్ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. అలా ఒక మోడల్ని వికారాబాద్లో మా వార్డుని, 24వ వార్డుని క్లీనెస్ట్ వార్డుగా తీర్చిదిద్దాలనేది మా యొక్క ఆకాంక్ష. కావున దీనికి అందరూ ప్రజలు సహకరిస్తే ఈ ఆకాంక్షని వచ్చే సంవత్సరం లోపు పూర్తి చేసుకోగలుగుతామని కోరుకుంటున్నాను. క్లీనెస్ట్ వార్డ్ ఆఫ్ వికారాబాద్ కావాలనేది మా ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి తర్వాత వేరే పార్టీలకి జాయిన్ అవుతారు. మరి మీరు బీజేపీ కానీ కాకపోతే రూలింగ్ పార్టీ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఓన్లీ మీ టికెట్ కోసం ఆశించి పార్టీలో వర్క్ చేస్తారా, లేకపోతే మళ్ళీ డెవలప్మెంట్ కోసం అని కాంగ్రెస్లోకి పోతారు? మీ జనాలకి అంటే ఏమి అవగాహన ఇస్తారు, ఏం చెప్తారు? అంటే మేము ఊసరవెల్లి లెక్క లేమన్నా, గోడ మీద పిల్లి లెక్క అసలే లేము. ఎటు గవర్నమెంట్ ఉంటే అటు గవర్నమెంట్ దుంకాలనుకుంటే, నేను ఈ రాజకీయ జీవితంలో 12 సంవత్సరాలు మించున్నా. అప్పటి నుంచి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఇలా యువమోర్చా జిల్లా అధ్యక్షునిగా నిలబడ్డా. అంటే సెంట్రల్ ఫండ్సే. ఇంకోటి ఇక్కడ వచ్చే ఫండ్స్ ఏవైతున్నాయో అవన్నీ సెంట్రల్ ఫండ్సే. 2015 ఫినాన్స్ నుంచే వస్తున్నాయి. ఇంకా అట్లాంటిది ఏమి ఇస్తారని చెప్పి వాళ్ళ గవర్నమెంట్లో పోవాలి. ఇప్పుడు మనం మొన్నటికి చూసినట్టయితే 1వ వార్డు నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళే మెంబర్ చైర్మన్ పర్సన్ అని మన కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ చేశారు. తర్వాత నెక్స్ట్ డేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే రాజకీయ సమీకరణాలు అంటే ఇలాంటివి, అంటే ఏదైతే రూలింగ్ పార్టీలు ఉందో మాకు నిధులు, నియామకాలు, మాకు బడ్జెట్ కావాలి, డెవలప్మెంట్ కావాలని చెప్పి వాళ్ళు పోయినామని చెప్పారు. మరి మీరేమి ఇస్తారు దాని కౌంటర్ ఏమి ఇస్తారు అన్న? బడ్జెట్ వచ్చేది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ నుంచే. మేము ఒక్కటే స్టాండ్ పైన నిలబడి కొట్లాడాలనుకుంటున్నాము. గోడ మీద పిల్లి లెక్క అటు ఇటు దుంకాలని అనుకుంటలేము. ఎవరైతే దుంకుతారో వాళ్ళు జనాలలో నమ్మకం కోల్పోతారు. వాళ్ళు ఒక పార్టీలోనే
స్టాండర్డ్గా నిలబడలేనప్పుడు ప్రజలకి చెప్పిన ఏవైతే హామీలు ఉన్నాయో అవి ఎట్లా పూర్తి చేస్తారు? చేసేది కష్టం. కాబట్టి అలాంటి ఇబ్బంది ఉండదు. ఒకటే పార్టీలో ఉన్నాం, ఒకటే పార్టీలో ఉంటాం. చచ్చేంత వరకు ఇదే కండువ కప్పుకొని చచ్చిపోతాం తప్ప ఇంకో పార్టీ మారే అవకాశం లేదు. ధన్యవాదాలన్న. అలాగే యువకుల నుంచి నాకు సపోర్ట్ ఉంది. ఏ అర్ధరాత్రి చీమ చిటుకుమన్నా ఫోన్ చేస్తే వెంటనే స్పందించేటోళ్ళము. ఒక్కసారి అవకాశం ఇస్తే ఇంకా మేము చేసే పనులని ఇంకా మెరుగుపరుచుకుంటామని చెప్పి మెరుగుపరుచుకుంటామని చెప్తున్నాం. ధన్యవాదాలు మీడియా మిత్రులకి, నాకు సహకరిస్తున్న యువకులకి, మహిళామూర్తులకి, పెద్ద మనుషులందరికీ ధన్యవాదాలు. అన్న ఇంకోటి ఏంటంటే రూలింగ్ పార్టీ డబ్బు మధ్యమం అన్ని పంచుతుందంటారు. మరి దానికి ప్రలోభపడి జనాలు ఇట్లా ఆకర్షితున్నాయి. ఆ పార్టీకి మంచి మెజార్టీ తెప్పిస్తాం, మేము 34 సీట్లకు 30 సీట్లు బరాబర్ తెప్పిస్తామని అంటారు. మరి మీరు దానికి ఈ విధంగా ఖండిస్తారు అన్న. డబ్బు మందు ఇవే ప్రలోభాలు చేస్తాయంటే ఇలా నరేంద్ర మోడీ ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోడీ పిఎం కాకుండే. ఛాయ్ అమ్మే నరేంద్ర మోడీ పిఎం ఏ టాటానో, ఏ బిర్లానో, ఏ అదానినో అవుతుండే. అట్లాంటిది ఒక ఛాయ్ అమ్ముకునే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిందంటే మీరు ఆలోచన చేయాలి. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని జనాలు అన్నీ చూస్తారు. ఎవరు కోటేయాలి, ఎట్లు ఓటేయాలి అనేది వాళ్ళకి చాలా బాగా అవగాహన ఉన్నది. వాళ్ళ అవగాహనతోని ఎవరు స్పందిస్తారు, ఎవరు పబ్లిక్లో ఉంటారు, ఎవరు అందుబాటులో ఉంటారు అనేది కూడా చూస్తారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అందరూ వాళ్ళ అమూల్యమైన ఓటుని బీజేపీకి వేసి సీరియల్ నెంబర్ 2 బీజేపీ గుర్తుపై వేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా మన వికారాబాద్లో చైర్పర్సన్ ఒకరు